నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ క్రైమ్ వాచ్. దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన నేరాలపై ఉలుక్కేద్దాం. మాజీ ప్రియుడి ఓ కేసులో ఇరికించేందుకు ఓ ప్రియురాలు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కుట్రను పసిగట్టిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెకి సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఈ కేసులో ఏం జరిగింది? మాజీ ప్రియుడిపై ఆమె ఎందుకు పగ పెంచుకుంది? కేసులో ఇరికించాలని ఎందుకు అనుకుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. సరూర్ నగర్ సమీపంలోని గడ్డియానారంలో నివసించే కాశగురి శ్రవణ్ కుమార్ 3 ఏళ్ల క్రితం అమీర్పేటలోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న సమయంలో రింకీ అలియాస్ రీనాతో పరిచయం ఏర్పడింది. కొంతకాలంలోనే ఆ పరిచయం ప్రేమగా మారింది. రహమత్ నగర్ లో నివాసం ఉంటున్న ఆమె కూకట్పల్లిలోని ఓ లా కాలేజీలో చదువుతోంది. కొంతకాలం పాటు ఎంజాయ్ చేసిన వీరిద్దరూ కొన్ని మనస్పర్ధల కారణంగా విడిపోయారు. ఈ క్రమంలో మాజీ ప్రియుడు తనను కించపరిచేలా మాట్లాడనని రీనా కక్ష పెంచుకుంది. తనను కించపరిచేలా మాట్లాడానంటూ శ్రవణ్ కుమార్ పై కక్ష తీర్చుకునేందుకు సరూర్ నగర్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీపక్ మోహన్ సాయం కోరింది. దీపక్ తో కలిసి పథకం రచించింది. రహమత్ నగర్ కు చెందిన యశ్వంత్ సాయికి 3,500 ఇచ్చి మంగళ్ హాట్ లో 8 గంజాయి ప్యాకెట్లు కొనిపించింది. శ్రవణ్ కు రింకీకి ఉమ్మడి స్నేహితులైన దీక్షిత్ రెడ్డి, ప్రణీత్ గోపి, సూర్యతేజ, మహేందర్ యాదవ్లను తన పథకంలో భాగస్వాములను చేసింది. శ్రవణ్ కుమార్ కు మహేందర్ ఫోన్ చేసి మనస్పర్ధలు తొలగించుకునేందుకు రింకీ సిద్ధంగా ఉందని, ఈ విషయమై మాట్లాడేందుకు రావాలని చెప్పాడు. శ్రవణ్ కుమార్ తన స్నేహితుడి కార్ తీసుకుని యూసఫ్ గూడాలని కృష్ణకాంత్ పార్క్ వద్దకు వచ్చాడు. దీక్షిత్ రెడ్డి, ప్రణీత్ గోపి, సూర్యతేజను కారులో ఎక్కించుకుని జూబ్లీహిల్స్ లోని పబ్ కు వెళ్లారు. రింకీ, మహేందర్ యాదవ్ ద్విచక్ర వాహనంపై వచ్చారు. శ్రవణ్ కుమార్ కారులో వెనక సీట్లో కూర్చున్న ప్రణీత్ గోపి, సూర్యతేజలు తమ ప్లాన్ అమలు చేశారు. శ్రవణ్ కుమార్ కు కనిపించకుండా సీట్ కింద గంజాయి ప్యాకెట్లు దాచిపెట్టారు. పబ్ కు వెళ్లిన కొద్దిసేపటికి శ్రవణ్ తో పాటు వచ్చిన వారు అక్కడి నుంచి జారుకున్నారు. ఆ తర్వాత కారులో గంజాయి ఉందంటూ పోలీసులకు రింకీ సమాచారం చేరవేసింది. కారును పోలీసులు తనిఖీ చేయగా గంజాయి ప్యాకెట్లు లభించాయి. శ్రవణ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా తనంతట తాను పబ్కు రాలేదని తనను పిలిపించారని చెప్పాడు. అనుమానం వచ్చిన పోలీసులు తమకు సమాచారం ఇచ్చిన రింకీని ఠానాకు పిలిచి విచారించడంతో అసలు విషయం బయటపడింది. రింకీతో పాటు మిగిలిన 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తెనాలి ప్రాంతంలో ఓ దంపతుల మధ్య గొడవ భర్త హత్యకు దారితీసింది. స్థానిక కఠేవరంలో జరిగిన ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. మద్యానికి బానిసైన భర్త భార్య కుటుంబీకుల చేతిలో హతమయ్యాడు. ఇంతకీ ఈ హత్య ఎలా జరిగింది? హత్యకు దారితీసిన పరిస్థితులేమిటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కఠేవరం గ్రామానికి చెందిన 26 ఏళ్ల గేర వాసు పెయింటింగ్ పనిచేస్తున్నాడు. 4 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన వెన్నెలతో వాసుకు వివాహమైంది. వాసు మద్యానికి బానిసవడంతో ఇరువురి మధ్య రోజు గొడవలు జరుగుతుండేవి. క్రిస్మస్ పండుగ సందర్భంగా 25వ తేదీ రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన వాసు అర్ధరాత్రి 12 గంటల సమయంలో భార్యతో ఘర్షణ పడ్డాడు. ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆమెను కొడుతుండడాన్ని చూసి భార్య బంధువులు వారించారు. అయినా వినకపోవడంతో గొడవ పెద్దదైంది. దీంతో భార్య బంధువులు వాసుపై దాడి చేసి స్క్రూ డ్రైవర్ కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వాసును చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా మరణించాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మార్చికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. గ్రామానికి చేరుకున్న రూరల్ సిఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుంటూరు నుంచి వచ్చిన క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. మృతుడి బంధువుల నుంచి వివరాలు సేకరించారు. ఘర్షణలో మృతుడు వాసు మేనమామ తిరుపతిరావు కూడా గాయాలయ్యాయని, అతని ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.
ఎప్పుడూ పోసుకున్న నెల రోజులకే పన్నంటి బిడ్డ తన కళ్ళెదుటే కన్నుమూయడంతో ఆ తండ్రి హృదయం తట్టుకోలేకపోయింది. పసికందును మృతువు కబలించడంతో ఆ తండ్రి తీవ్ర వేదనకు గురయ్యాడు. నీవు లేని లోకంలో నేనుండలేనంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక సంఘటన ఒంటిమిట్ట మండలంలో చోటు చేసుకుంది. కమలాపురం మండలం పుట్టంపల్లి గ్రామానికి చెందిన మేకల మల్లేష్ అలియాస్ శేఖర్ కు మల్లేశ్వరితో ఏడాది క్రితం వివాహమైంది. నెలల క్రితం మల్లేశ్వరి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆ బిడ్డ 6 రోజుల క్రితం చనిపోయింది. దీంతో తీవ్ర వేదనకు గురైన మల్లేష్ తన అవ్వగారి ఊరైన ఒంటిమిట్ట మండలం నందానగర్లోని ఎస్టీ కాలనీకి వచ్చాడు. అదే రోజు అతను తాతతో కలిసి మేకలు మేపుకునేందుకు నందానగర్ గ్రామ శివారులోకి వెళ్ళాడు. తాత ముందుగానే ఇంటికి చేరుకున్నాడు. సాయంత్రం 5 గంటలు కావస్తున్నా మేకలను తీసుకొని మల్లేష్ ఇంటికి రాకపోవడంతో తాత గ్రామ శివారులో వెళ్లి చూశాడు. అక్కడ కింద పడి ఉన్న మల్లేష్ నోట్లో నుంచి నురగ కారుతుండడం కనిపించింది. వెంటనే కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. నెల రోజులకే పన్నెంటి బిడ్డ చనిపోవడంతో తట్టుకోలేకపోయిన మల్లేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది. కొన్ని రోజుల వ్యవధిలోనే బిడ్డను భర్తను కోల్పోయిన ఆ మహిళ బాధ వర్ణాతీతంగా ఉంది. ఇది వాటి క్రైమ్ వాచ్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.